అమరావతిలో భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. రాజధానిలో సంస్థలకు భూ కేటాయింపులపై చర్చించింది. గతంలో అప్లై చేసుకున్న 31 మందికి భూ కేటాయింపులు చేస్తామన్నారు మంత్రి నారాయణ. 13 మందికి భూ కేటాయింపులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. గత ప్రభుత్వం రాజధానిని పక్కన పడేసిందని విమర్శించారు మంత్రి నారాయణ. అమరావతి క్యాపిటల్ సిటీలో ల్యాండ్స్ అలాట్ విషయం యాక్చువల్గా కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. దీని మీద తీసుకున్న నిర్ణయాల్లో అంతకుముందు ఏదైతే 131 మందికి అలాట్ చేసినారో వాటిలో ఒక 31 యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసేటట్టుగాను, తర్వాత ఒక 2కి వచ్చి యాక్చువల్గా లొకేషన్ చేంజ్ చేసేటట్టుగాను, ఒక 16కి లొకేషన్ చేంజ్ చేస్తూ ఎక్స్టెంట్ కూడా మార్చేటట్టుగాను, ఒక 13 క్యాన్సిలేషన్కి యాక్చువల్గా ప్రపోజ్ చేశారు. ల్యాండ్ ఎంత ఎక్స్టెంట్ అని పెట్టున్నారు సార్, పారామీటర్స్ పెట్టున్నారు ఎక్కడ రాజధాని గతంలో యాక్చువల్గా ఏదైతే పాలసీ ఉందో సేమ్ పాలసీ కంటిన్యూ చేస్తున్నాం. ఏం పాలసీలు ఏం చేంజ్